ఈనాటి రాజకీయ గడ్డపై అధికారమంటే కేవలం పెత్తనం చెలాయించడం కాదు, అది బాధ్యతను మొయ్యడం, ప్రజల కన్నీళ్లను తుడవడమని నిరూపిస్తున్న ఓ అరుదైన నాయకత్వ వైభవాన్ని ఇప్పుడు మనం విశ్లేషించుకోవాలి. సాధారణంగా రాజకీయ నాయకులంటే ఎన్నికల సమయంలో కనిపించి గెలిచిన తర్వాత మేడల్లో కూర్చునేవారని ఓ ముద్ర ఉంది. కానీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆ మూస పద్ధతిని తూడ్చివేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పతం గ్రామంలో అడుగుపెట్టిన తీరు కేవలం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగాల ప్రవాహం. ఇచ్చిన మాటకు కట్టుబడే హిమాలయమంత నిబద్ధతకు నిదర్శనం. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ కక్ష సాధింపు చర్యలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేసినప్పుడు ఆ శిథిలాల నుంచి ఒక ఆశగా పుట్టుకొచ్చిన నాయకత్వం పవన్ కళ్యాణ్ది. ఆ చేతులు నిత్యం సాయం చెయ్యాలని చూస్తుంటాయనే మాటకు నిలువెత్తు సాక్ష్యం ఆయన ఇప్పటం పర్యటనలో స్పష్టంగా కనిపించింది. గత పాలకుల హయాంలో రోడ్డు విస్తరణ అనే నెపంతో ఇప్పటం గ్రామ ప్రజల ఆస్తులను, ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చిన కార్యకర్తల ఇళ్లను కూల్చివేయడమనేది ఓ అప్రజాస్వామ్య చర్యగా చరిత్రలో నిలిచిపోతుంది. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యుల గుండెల్లో భయం నింపాలని చూసేవారికి ఆనాడే పవన్ కళ్యాణ్ ఒక బలమైన హెచ్చరికను పంపారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల రోదనలు, కూలిన గోడలు చూసి చలించిపోయిన ఆయన తన కోసం నిలబడ్డ వారికి కొండంత భరోసా ఇవ్వడమే నాయకత్వ లక్షణమని నమ్మారు. నాడు బాధితుల కళ్లల్లో కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పడమే కాకుండా తన సొంత నిధుల నుండి ₹1 కోటి సాయం ప్రకటించి వారిలో ఆశలు నింపారు. ఆనాడు కూల్చివేసిన ప్రతి ఇటుక ఒక పోరాటానికి పునాది అయింది. నేడు అదే గ్రామానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో రావడమనేది ఒక కాలచక్రం తిరిగిన అద్భుత దృశ్యం. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరినప్పుడు ఆమె కళ్లల్లో ఆశను పవన్ కళ్యాణ్ తన గుండెల్లో పదిలపరుచుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల ముందు అనేక హామీలిస్తారు, కానీ గెలిచిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతారు. అయితే మాటిస్తే ఖచ్చితంగా నెరవేర్చే పట్టుదల పవన్ కళ్యాణ్ అని ఇప్పటం రాకతో మరోసారి రుజువయింది. నాగేశ్వరమ్మ ఇంటి గడప తొక్కిన క్షణాన అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రిని కాదు, ఒక కన్న కొడుకు లాంటి ఆత్మీయ బంధువును చూశారు గ్రామస్తులు. ఆ వృద్ధురాలిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నప్పుడు అక్కడ పవర్ పాలిటిక్స్ లేవు, కేవలం ప్యూర్ ఎమోషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఒక నాయకుడు తన మూలాలను, తన మనుషులను మరవని గొప్ప సంస్కృతికి అర్థపడుతోంది. తన కోసం దెబ్బతిన్న సామాన్యుణ్ణి వెతుక్కుంటూ వెళ్లడమనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలోని అత్యున్నత శిఖరం. ఒక నాయకుడి దాతృత్వం అనేది అతని మాటల్లో కాదు, అతను చేసే ఖర్చులో, ఇచ్చే ఆర్థిక భరోసాలో ఉంటుంది. నాగేశ్వరమ్మ కుటుంబానికి పవన్ కళ్యాణ్ అందించిన ఆర్థిక సాయం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. నాగేశ్వరమ్మకు తక్షణం సాయంగా ₹50,000, ఆమె మనవడి ఉన్నత చదువుల కోసం ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించడం ఒకేటైతే, ప్రతి నెల తన వ్యక్తిగత వేతనం నుండి ₹5,000 ఆ బాలుడి చదువు కోసం కేటాయించడం ఆయన నిస్వార్థ రాజకీయాలకు పరాకాష్ట. ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా తన స్వార్జితం నుండి, తన చెమట చిందించి సంపాదించిన సొమ్ములను పరుల కోసం వెచ్చించేవారే నిజమైన హీరోలు. అధికారాన్ని ప్రజల సేవ కోసం ఒక సాధనంగా మలుచుకోవాలి తప్ప దానిని ఆభరణంగా ధరించకూడదు అనే సిద్ధాంతాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. తన జీతం ప్రజల పరం చేయడం అనేది కేవలం ఒక ప్రకటన కాదు, అది విప్లవాత్మకమైన మార్పుకు సంకేతం. నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ను కోరిన ఆ ఆసక్తికర కోరిక వెనుక ఒక సామాన్య మహిళ ఆకాంక్ష మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆమెకున్న నమ్మకం కనిపిస్తోంది. నాన్నా, నువ్వు 5 సార్లు సీఎం కావాలి, నేను చూడాలి అని ఆమె అన్నప్పుడు ఆ మాటల్లో ఎలాంటి కపటం లేదు, కేవలం స్వచ్ఛమైన అభిమానం మాత్రమే ఉంది. దానికి పవన్ కళ్యాణ్ ఒక చిన్న చిరునవ్వుతో స్పందించడం ఆయన వినయానికి నిదర్శనం. పదవుల కోసం పాకులాడే నాయకులున్న ఈ రోజుల్లో పదవిని ఒక బాధ్యతగా భావించి ప్రజల కోరికను దైవ నిర్ణయంగా స్వీకరించే నైజం ఆయనది. ఓ వృద్ధురాలు తన ఆశీస్సులను అంత బలంగా అందజేయడమంటే ఆయన చేసే పనుల్లో ధర్మం ఉందని ఆమె నమ్మడమే. పవన్ కళ్యాణ్కి పదవుల కంటే ప్రజల ప్రేమే ముఖ్యమని ఆయన గత చరిత్ర చెబుతోంది. అయితే ప్రజలు ఆయనను అత్యున్నత స్థానంలో చూడాలనుకోవడం అనేది ఆయన నిజాయితీకి దక్కిన గుర్తింపు. ఆ చిరునవ్వు వెనుకున్న అర్థం చాలా లోతైనది.
రాజకీయాల్లో మనం పెంచుకోవాల్సింది కక్షలు కాదు, మానవత్వమన్న 4 అక్షరాలు నిరంతరం మదిలో నిలుపుకోవడమే అసలైన విజయం. ఇప్పటం గ్రామంలో గతంలో జరిగిన విధ్వంసం ఒక చేదు జ్ఞాపకమైతే, నేడు పవన్ కళ్యాణ్ రాకతో అక్కడ వెల్లివిరిసిన ఆనందం ఓ కొత్త ఉషోదయం. ప్రత్యర్థులు కుట్రలు చేసినప్పుడు కుంగిపోకుండా ప్రజాక్షేత్రంలో వారికి బుద్ధి చెప్పి బాధితులకు అండగా నిలబడ్డమనేది ఒక పవర్ఫుల్ పొలిటికల్ స్టేట్మెంట్. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తించకూడదని, ప్రజలే అసలైన యజమానులని పవన్ కళ్యాణ్ ప్రవర్తన ద్వారా అర్థమవుతోంది. దాతృత్వం, కరుణ, కట్టుబడే తత్వమున్న నాయకుడు ఏనాడు విఫలం కాదు. ఇప్పటంలో జరిగిన ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు ఒక పెద్ద బూస్ట్ లాంటిది. తమ నాయకుడు తమను మర్చిపోలేదని, తాము పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందని వారు నమ్ముతున్నారు. పాలన అనేది కేవలం ఫైళ్ల మీద సంతకం పెట్టడం కాదు, సామాన్యుడి కన్నీటిని తుడుస్తూ వారి కళ్లలో ఆనందాన్ని చూడడం. పవన్ కళ్యాణ్ ఇప్పటంలో చేసిన పర్యటన ఒక పొలిటికల్ లెసన్ లాంటిది. గెలిచిన తర్వాత ఓటర్లను మర్చిపోయే సంస్కృతికి చరమగీతం పాడుతూ ఇచ్చిన మాట కోసం వెతుక్కుంటూ వెళ్లే తత్వం అరుదైనది. నాగేశ్వరమ్మకు ఆయనిచ్చిన భరోసా ఆమె ఒక్కరికే కాదు, రాష్ట్రంలోని కోట్లాది మంది పేదలకు సందేశం. తమకు అండగా ఓ నాయకుడున్నాడనే ధైర్యం ప్రజల్లో కల్పించడమే అసలైన విజయం. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన చెప్పిన మాటలు ఒక నాయకుడి బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. నాయకత్వం అంటే కేవలం ఆజ్ఞలు జారీ చేయడం కాదు, ఆప్యాయంగా పలకరించడం కూడా. పవన్ కళ్యాణ్ ఈ పర్యటన ద్వారా తన నాయకత్వ శైలిని మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం అనేది ఓట్లు సంపాదించుకోవడం కంటే గొప్ప విషయం. ఆ విజయాన్ని ఆయన ఇప్పటికే సాధించారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ఒక భావోద్వేగాల సంకలనం. ఇది కేవలం ఒక హామీ నెరవేర్చడం మాత్రమే కాదు, రాజకీయాల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పడం, తన కోసం నిలబడిన వారిని కంటికి రెప్పలా కాపాడుకునే గుణం, అభాగ్యులకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే లక్షణం ఆయనను ఓ రియల్ హీరోగా నిలబెడుతున్నాయి. అధికారం శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఒక నాయకుడి చేసే మంచి పనులు, చూపే ఆత్మీయత ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అభిమానుల ఆశీర్వాదం, వృద్ధుల దీవెనలు తోడైతే ఆయన రాజకీయ ప్రస్థానం మరింత ఉజ్వలంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఈ పాలనా తీరు, ఈ దాతృత్వం, ఈ ఆత్మీయత రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయి. ఇప్పటం సాక్షిగా నిరూపితమైన ఈ సత్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుకు ఒక దిక్సూచిలా మారుతుంది. నాయకుడంటే నడిపించేవాడు మాత్రమే కాదు, తనను నమ్మిన వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేవాడని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు.